అబ్బా వాతావరణం సలసలగుంది. మంచిగా గరం గరం బజ్జీలు తింటే మస్తు ఉంటదిలే. కొందరు అదే పడిలు ఉన్నట్టున్నారు కదా. సరే సరే హెడ్లైన్స్ మన వార్తలు సుత గరమే ఉన్నాయి గాని. దసరా పండుగకు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తారో తెలుసా? ఆ ఇండ్లకు లోన్లు ఇవ్వొద్దు, హైడ్రా లేఖ రాసింది కుద్దు. ఉత్తగానే ఇరుక్కున్నాడు రామన్న, టెండర్లు తెలుసుకోకుంటే ఎట్లన్నా? గుడిమెట్లు గడిగిన పవన్ సారు హాళ్ళ నరుసుకున్నాడు వార్ పార్. రోడ్డు మీద చేపల లారీ బోల్తా చూస్తుండగానే వేసిండ్రు లూటి. అవుతమ్మి మన ఎమ్మెల్యే మన చెప్పిండా ఇంకా రాకపాయే? అరే నువ్వు దినాం కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతావు కదా పైరవులు వేస్తానికి. ఓ పారిగా ముచ్చట అరుచుకుంటే మాయే నీ అవ వచ్చినప్పుడు వస్తాయి. ఊకే అంటారేమే గవర్నమెంట్ మొన్ననే వచ్చే జర సుత్రాయించుకోవద్దా? మీ పార్టీని అనగానే బగ్గనే ఒడుసుకొస్తుంది. ఏ ఆల్చమైతాయే ఎవ్వరికి పడితే ఆలకిస్తే ఎట్లా కాక బురదల దిగినోళ్ళకే ఇయ్యాలి అని ఊర్ల పొంట రచ్చబండల కాడ ముచ్చట్లు. ఇంతకు దేని గురించో సంజయిందా? ఈ తాపకు రైతులకు డబుల్ దసరా వచ్చినట్టే పో. పండుగ ముంగట ఫోన్లు టింగు టింగుమని మోగబోతున్నాయి. మళ్ళా అవు రైతు భరోసా పైసలే గా పైకం జుద్రాయించి పెట్టురని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎకరానికి 7,500. అట్లని అప్పటిక ఎంత భూమి ఉంటే అంత కియ్యరు, పండించే భూమికి అంతా కూడా రాదు. కండిషన్లు తయారు చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లయితే ఫాయిదా ఉంటుందో మీరే చెప్పుండ్రని అన్ని జిల్లాలలో మీటింగులు పెట్టి రైతులు, రైతు సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్ల సలహాలు తీసుకున్నది సర్కారు. గా రిపోర్టు రెడీ అయింది. దాన్ని బట్టే రూల్స్ ఫైనల్ చేస్తారట. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అయితే సచివాలయంలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని. అంటే అంతకు మీద ఉన్నోళ్లకు రైతు భరోసా రాదు, వాళ్ళు పెద్ద అసాంల కిందికి లెక్క. లేలే 10 ఎకరాల దాకిస్తారని ఇంకో ప్రచారం కూడా నడుస్తుంది. ఈ రెండిట్ల ఏదో ఒకటి చెప్పునే డిసైడ్ చేస్తుందట గవర్నమెంట్. ఒక గల్ల గంతే భూమి ఉన్నా అందులో సగమే వండిస్తే దాని మందమే పైసలు పడతాయి. ఏ ఊళ్ళో ఎవరెంత వండించేది వాళ్ళకిట్లా తెలుస్తుంది అంటారా? ఆఫీసర్లను పంపి డిజిటల్ సర్వే చేసి పక్కా లెక్కలు తీస్తారన్నట్టు. అంటే పడావు భూములు, రాళ్ళు, రప్పలు, కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీలు వెంచలకు పైసలు వాడాయి. ఈ పథకం పెట్టిన కాంచెల్లి 73,000 కోట్లు వస్తే అందులో 25,000 కోట్లు గిసొంటి భూములకే ఇచ్చిరంటే చూడుండ్రిగా. పేరు మీద పట్టా ఉంటే చాలు, పండియకున్నా పైసలు వేసుడే. 30-40 ఎకరాలు ఉన్న లక్షల రూపాయలు ఉత్త పుణ్యానికే పోయినాయి. అగో గట్ల కావద్దనే పండించే భూమికే పెట్టుబడి సాయం చేస్తున్నారు. ఇంకెప్పుడని అందరు ఎయిటింగ్ చేస్తున్నారు కదా. ఇక దసరాకు ధూమ్ధామ్ ఉంటది పోండ్రి. ముంగట ఇలేకర్లు ఉన్నారు, మాట్లాడటానికి మైకులు ఉన్నాయి, చూపిస్తానికి టీవీలు ఉన్నాయి, రాస్తానికి పేపర్లు ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎవరో ఒకరు దొరకబడతారు పక్క. ఒక్కొక్క పారు ఏమైతుందంటే అవతల పార్టీలను ఇరికియబోతే మనం ఇరుక్కునే కథ అవుతుంది. ఇంకా ఊరిచ్చడు ఎందుకు గాని సీదా వార్తలకు పోదాం పాండ్రి. అమృత్ టెండర్ల గురించి కేటీఆర్ సార్ మాత్రం మాట్లాడి గిట్ల ఇరుక్కున్నాడు. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. రేవంత్ రెడ్డి సొంత బావమరిది అంటున్నారు, అది కాదు. సృజన్ రెడ్డి నా సొంత అల్లుడు. ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. కలిసి చెప్దాం అనుకుంటున్నాం. తనకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. దట్ కరెక్ట్ కాదు. రాజకీయాలకు బిజినెస్ కు సంబంధం లేదు గదన్నట్టు ఆ టెండర్లతోటి సీఎం గారికి సంబంధం లేదు. సృజన్ రెడ్డి అన్నట్టు మాల్లుడు అని కులా చెప్పిండు ఉపేందర్ రెడ్డి సారు. గమ్మత్ ఏందంటే ఈ సార్ కూడా బీఆర్ఎస్ లీడరు, మొన్నటిదాకా ఎమ్మెల్యేనే. అనవసరంగా మమ్మల్ని ఏదో లాగి మాకు ఇబ్బందికరంగా మాట్లాడేది. ఎవరికి టెండర్ వచ్చిందో ఎట్లొచ్చిందో పూరాగా తెలుసుకోకుండానే ముఖ్యమంత్రిని బదనాం చేయబోయి రామన్ ఇరుక్కపోయిండు. సొంత పార్టీ లీడర్ తోటే కౌంటర్ వేయించుకునే కథ చేసుకున్నాడు. బ్యాంకులా లోన్ తీసుకోవాలంటే ఎన్ని కొర్రీలు పెడతారులా. ఆ కాగితం కావాలి, ఈ కాగితం కావాలి, కరెంట్ బిల్లు ఉన్నదా, ఇంటి పన్ను కడుతుర్రా, ఇంటి కాగితాలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని 1కి 4 మాటల చెక్కింగ్ చేసి గప్పుడు ఓకే వేస్తారు. అయితే బ్యాంకులకు కాగితాలు ఉంటే చాలు, ఆ జాగా ఏడుంది, ఈలదేనా, ఏరటోళ్ళదా అని అస్సలు పట్టించుకోరు. పేపర్లు చూసినామా, లోన్లు ఇచ్చినామా, కట్టకుంటే సీజ్ చేసినామా అన్నట్టే ఉంటారు. అయితే
బుల్డోజర్లు దిగుడు రప్ప రప్ప ఊలగొట్టుడు. లేలే మాకు పర్మిషన్ ఉందని ఒకలు, మేము ట్యాక్స్ కడుతున్నామని ఒకలు, అన్ని కరెక్ట్ ఉంటేనే కదా బ్యాంకు లోన్ ఇచ్చిందని ఇంకోగాలు. అందుకే బ్యాంక్ ఆఫీసర్లకు ఉత్తరం రాసిర్రు హైడ్రా తరపున లోన్ ఇచ్చేటప్పుడు జర ఎంక్వైరీ చేసి ఇయ్యుండ్రని. అట్లనే బ్యాంకులతోటి మీటింగ్ కూడా పెడతారట. అవు మరి ఇండ్లు కొనేటోళ్ళు ఏమనుకుంటారు, అన్ని కరెక్ట్ ఉంటేనే లోన్ వస్తుందని గట్టి నమ్మిక. కానీ వాళ్ళు ఏమో రిజిస్ట్రేషన్లు పర్మిషన్లు చూస్తున్నారు కానీ ఆ జాగా చెరువుదా పార్కుదా అనేది అయితే చూడరు. అంతా ఓకే అని సర్కారులే సర్టిఫికేట్ ఇచ్చినాక మాదేముంది అనుకునే తట్టున్నారు. హీగేమున్నది, చిన్నదో పెద్దదో ఒక ఇల్లు కొని నెలకింత కిస్తీలు కట్టుకుంటూ అయిపోతుందని మనోళ్ళ ఆపోచన. అందుకే బ్యాంకులు కూడా దీని మీద నజరేయాలని హైడ్రా కోరుతుంది అన్నట్టు. మున్సిపల్ పర్మిషన్ ఉంది, కూడా పర్మిషన్ ఉంది, అప్పటి నుంచి ట్యాక్స్లు కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఉంది, రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉన్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూనే ఉన్నాం కదా, అది ఆపాలి కదా. పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్ఓసీస్ ఉన్నాయి, ఇరిగేషన్, హెచ్ఎండిఏ 10 మంది దగ్గర పర్మిషన్స్ తీసుకొని బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశాడు. పర్మిషన్స్ అన్ని చూసుకొని మధ్యతరగతి కొనుక్కుంటాడు. ఆ పర్మిషన్స్ ఇచ్చినోడిది తప్ప, కొన్నవాడి తప్ప. వాజీవే కొందరు ఆఫీసర్లు ఎట్లా తయారైందంటే పైసలు పడేస్తే చాలు చెరువులు అందమైన విల్లా కట్టుకోవడానికి ఫుల్ పర్మిషన్ ఇస్తారు. పార్కు జాగా అపార్ట్మెంట్ కట్టడానికి అంత ఓకే అంటారు, సర్కార్ జాగా నమ్ముకొని షెడ్లు వేస్తానికి సై అంటారు. ఇంత పనికున్నారని గిసొంటి ఉత్తమ ఆఫీసర్ల మీద మామూలు కేసులు కాదు క్రిమినల్ కేసులే అవుతున్నాయి. వాళ్ళదేం పోయింది, సంతకం పెట్టినాం అయిపోయిందని చేతులు దులుపుకుంటే అప్పు తెచ్చో బంగారం అమ్మో లోన్ తెచ్చో ఇల్లు కొన్నోళ్ళు బడి బాసాన్లతోటి బాజాట్ల పడే కథ కాబట్టి ఇప్పటికే 30 ఏరియాలలో 300కు మీద ఊలగొట్టిరంటే చూడండిగా. ఏ బ్యాంకు లోన్ ఇస్తుందో గానీ దాన్ని నమ్ముకొని నాగం కాకుండ్రి జరా. ఓ 4-5 రోజుల కాంచి వార్తలంటే కమ్మటి తిరుపతి లడ్డూల గురించే. అగ్వకు ఆవు నెయ్యి తెప్పిస్తే అండ్ల జంతువుల కొవ్వు కలిసిందని మస్తు లొల్లి కాబట్టే కొండ మీద నుంచి కొసూర్ల దాకా, గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా, పాత సీఎం నుంచి పండితుల దాకా, దేవుని నమ్మేటోళ్ళ నుంచి నమ్మనోళ్ళ దాకా మొత్తం లడ్డూల వార్తలే. అందరూ మైకుల ముంగట మాట్లాడినోళ్ళ గాని ఈసారైతే గుళ్ళ శుద్ధి కార్యం సుత పెట్టుకున్నాడు. బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను గడిగి బొట్లు పెట్టిండు. తిరుపతి లడ్డును అపవిత్రం చేసిరని ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ప్రాయశ్చిత దీక్ష పట్టిండు కదా, అందులో ఇదో కార్యం అన్నట్టు. వైసీపీ లీడర్లకు హిందూ మతం మీద మాట్లాడేటోళ్ళ మీద మస్తు గరమయ్యిండు. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం. నేను నెయ్యి 300 రూపాయలు ఉంటే పందికొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. అట్లనే యాక్టర్ ప్రకాష్ రాజ్ గారికి కూడా సూటి పెట్టిండు. మీరు వెళ్తున్న రాష్ట్రంలోనే ఇది జరిగింది, అలా దొరకబట్టి యాక్షన్ తీసుకోరి, అంతేగాని దేశమంతా అంటియద్దని ట్విట్టర్ రాసినందుకు. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ 2 వే, ఇట్ ఈస్ నాట్ 1 వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజం విఘాతం ఎమ్మటి అటుకెళ్ళి ఆయన మళ్ళా లైన్లకు వచ్చిండు. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. నిన్నో సినిమా ఫంక్షన్ లా యాంకర్ హీరో కార్తీ సార్ పెట్టిన ముచ్చట విన్నట్టున్నాడు పవన్ సారు. ఇంకో లడ్డు కావాలన్నా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. నేనేమన్నా తప్పు మాట్లాడితే సారీ సారు, నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుని అని ట్విట్టర్ లో రాసిండు ఆ హీరో. మొన్నటిదాకా నేను బోర్డు పేపర్ ఉన్నప్పుడు తప్పు జరగలేదని భూమన కరుణాకర్ రెడ్డి సార్ ప్రమాణం చేసినందుకు మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాను. హిందూ మతం సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఊకునే ముచ్చటే లేదని గరమైండు పవన్ సారు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు. ఈ లొల్లి నడిమిట్ల కామ్రేడ్ నారాయణ సార్ కూడా వచ్చిండు. ఖర్చుకే పెంచగలుగుతారా? క్వాలిటీ తీసి మెయింటైన్ చేయి, వర్క్ కావాలంటే పెంచుకోవచ్చు. దాని లడ్డు ధర మేము వద్దాం, లడ్డు ధర పెంచమని. అంటే నారాయణ కూడా వెంకటేశ్వర స్వామిని గట్టిగానే నమ్మేటట్టుండు. నేను దేవుడే నమ్మను, దాన్ని నమ్మను నన్నే చెప్తావు. టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ తగ్గిపోయింది. అచ్చా, దేవుని నమ్మడట గాని లడ్డు ప్రసాదాలు తింటాడు అన్నట్టు. కల్తీ పుణ్యం ఎవరితో గాని ఆఖరికి దేవుని నమ్మని ఎర్రన్నలు కూడా మాట్లాడే కథ. ఏటీఎంల కారెట్ పెట్టంగానే మన బ్యాంక్ అకౌంట్ వివరాలు, అందులో ఎంత పైకం ఉన్నది మొత్తం చూపిస్తుంది. పిన్ నెంబర్ కొట్టి పైకం ఇప్పియొచ్చు.
డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఆధార్ కార్డులు ఇట్లా ఏది తీసుకున్నా గా నెంబర్లు ఆన్లైన్లో కొడితే చాలు మన పుట్టిన తారీఖుల కాంచి వివరాలు మొత్తం వచ్చేస్తాయి. ఇవాళ రేపు అంతా ఆన్లైనే కాబట్టి ఒకవేళ కారటు అయినా గా నెంబర్ ఉంటే మళ్ళా తీసుకోవచ్చు. సేమ్ టు సేమ్ గట్లనే పేదల కోసం ఈ ఉపాయం చేస్తున్నారు. ఒకే రాష్ట్రం ఒకే కారటు, అటు రేషన్ కు ఇటు హెల్త్ కు సర్కారు ఇచ్చే పథకాలకు ఒకటే డిజిటల్ కారెట్ ఇచ్చే ఇకమత్ చేస్తుంది సర్కారు. ఈ కారెట్ చేతులుంటే ఇక రాష్ట్రం అంతటా ఏనైనా కూపన్ బియ్యం తీసుకోవచ్చు. పానం సుస్ అయితే పట్టణంలో జిల్లాలైనా ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు. గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా కూపన్ కారెటే లంక పెడుతున్నారు కాబట్టి పథకాలన్నిటికీ ఈ కారెటే అక్కరొస్తుంది. ఫ్రీ కరెంట్ కావాలన్నా, గ్యాస్ సబ్సిడీ రావాలన్నా, ఆరోగ్యశ్రీ అందాలన్నా ఇట్లా అన్నిటికీ ఒకటే కారెట్ ఆధారం. ఇంట్లో ఎందరు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా బీమార్లు ఉన్నాయా, మందులు వాడుతున్నారా, ఇట్లా అన్ని వివరాలు తీసుకుంటారు ముందే. మొత్తం ఆన్లైన్ లోకి ఎక్కించి కారెట్ ఇచ్చేస్తారు. ఒక్కపారిగా నెంబర్ కొడితే చాలు ఇంట్లో ఎవరికి ఏం తక్లీఫ్ ఉందో మొత్తం తెలుస్తుంది. దవాఖానకు పోయినప్పుడు వైద్యం చేసుడు అల్కగా అవుతుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక ఊర్లో మొదలు ఇచ్చేసి అటెన్క అంతటా పంచే ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో కూపన్ కారెట్, హెల్త్ కారెట్ లంక పెట్టి ఒకటే ఇచ్చేసిండ్రట. ఆడ ఎట్లెట్లా అమలు చేస్తున్నారో చూసి రిపోర్ట్ ఇవ్వాలి ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండు సీఎం సారు. జల్దిగానే ఈ కార్యం చాలు చేస్తారట మన తానా. అంత మంచిగానే ఉన్నది కానీ మరి రేషన్ కార్డులు రానోళ్ళ కథ ఏందంటారా? వచ్చే నెల 2కెళ్ళి దరఖాస్తులు తీసుకుంటామని సాటింపేసిండ్రు కదా, అప్లికేషన్ పెట్టుకుంటానికి తయారుండుర్రి మరి. మన ఊర్ల డెవలప్మెంట్ కోసం పైసలన్నీ హైదరాబాద్కి వెళ్ళే కాకుండా కొన్ని ఢిల్లీకి వెళ్ళి సుతొస్తాయిల్లో. పెద్ద పెద్ద పనులుంటే ఆడికెళ్ళి కావాల్సిందే. వచ్చినప్పుడు వస్తాయి, అయ్యేటప్పుడు అయితే అని లాపర్వ వేస్తే నడుస్తుందా? గెలిపించిన పబ్లిక్ తిప్పలు తీరుస్తానికి ఏడికైనా పోవాలి, ఎవ్వరినైనా కలవాలి. ఇగో గిట్లా స్పీకర్ ప్రసాద్ సారు, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు, చేవెల్ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సారు ఢిల్లీలో అందరు కలుసుకొని సెంటర్ సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ను కలిసిండ్రు. మాకు పలానా పనులు కావాలని. పెద్ద రాస్తా 63 మీద మస్తు టక్కర్లు అవుతున్నాయి, జర రోడ్లు రిపేర్లు చేయాలని అడిగితే ఎమ్మటే సాంచన అయింది. ఫస్ట్ అయితే 1,80,00,000తోటి 15 రోజుల్లో పనులు చురువు చేస్తారట. 100 కోట్ల నుంచి అక్కడే జోడువాగు దగ్గర NH63 పైన రోడ్డు కావాలని ఏదైతే వారు ప్రపోజ్ చేశారో అది కూడా శాంక్షన్ కావడం జరిగింది. రైల్వే బోర్డు చైర్మన్ సుత కలిసిండ్రు ఎంపీ, ఎమ్మెల్యే సార్లు. కేరళ ఎక్స్ప్రెస్ మంచిర్యాలలో కూడా స్టాప్ అవుతే బాగుంటుందని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బెల్లంపల్లి నుండి తిరుపతి వెళ్ళడానికి ఒక కొత్త రైల్వే లైన్ కూడా వేస్తే బాగుంటుందని చెప్పి చేవేళ్ళకు కావాల్సిన పనులు కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ అడిగితే సరే అన్నాడు సెంటర్ మంత్రి. అభివృద్ధి కావాలంటే రాజకీయాలు పక్కకు పెట్టి అందరూ కలిసి పనిచేస్తూనే అవుతుందని. అవు ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చూసుకోవాలి, అటెనక పబ్లిక్ తిప్పలు అరుసుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్లు చాలు కాగానే సర్కారు వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్తే దాని మీద ప్రతిపక్షాలు లొల్లి చేస్తుంటాయి. చాలా అట్లెట్లా చేస్తారని కూకోరని స్పీకర్ సారు ఒక తీరులో చెప్తున్నా వినిపించుకోలేదనుకోర్రి అందరినీ బయటికి వెళ్ళగొడతారు, లేదంటే న్యాయం జరిగేటట్టు లేదని వాళ్ళే వాకౌట్ చేస్తారు. అసెంబ్లీ నుంచి గ్రామ సభ దాకా అంతటి ఇట్లనే నడుస్తుంది. కానీ ఏడనైనా ఏదన్నా డిస్కషన్ చాలైనాక లొల్లి తయారైతుంది. కానీ గిడ చూడు ఏమైందో. వరంగల్ మున్సిపాలిటీ మీటింగ్ లా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కొట్లాడిన ఇల్లో ఎవ్వరు రాకముందే అన్ని ఏరియాలకు పైసలు సమానంగా వంచాలని లొల్లి షురు చేసిండ్రు. గిట్లయితే లోపటికి పోతోళ్ళు ఎట్లా పోతారని పోలీసోళ్ళు ఆపబోతే ఆళ్ల మీదికి మరలబడ్డారు. ఇంతల్నే మేయర్ మేడం, ఎమ్మెల్యే సారు రాగానే లోపటికి పోయిండ్రు. ఆడ సుతగ్గదే కథ లేలే, అందరికి సమానంగా పైసలు ఇస్తామన్నాక నాయని రాజేందర్ రెడ్డి సారు గిట్లా అన్నాడు. 4-5 స్క్రాప్ ఉంటారు, వాళ్ళు ఎంతసేపు మేమే మాట్లాడాలి, మేమే చేయాలి, మేమే లేకపోతే అలిగి వెళ్ళిపోవాలి. సమస్య అవసరం లేదు వాళ్ళకు. ఖండిస్తానం అంటాలి, వెళ్ళిపోవాలి, తినం పనాలి పోవాలి. మంత్రి కొండా సురేఖ మేడం వచ్చి ఎక్స్ అఫీషియో మెంబర్ గా ప్రమాణం చేసి సీదా పాత సర్కార్ కు సూటి పెట్టింది. మీరేమో బగ్గలొల్లి చేస్తున్నారు, ఇన్నేళ్లు ఏం చేసిండ్రని. టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని చెప్పి మరి ఏమి ఒక్క అభివృద్ధి కూడా చూపించలేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉంది. అంటే అవునబ్బా, కలెక్టర్ కొలువు ఏ కులపోలు చేయాలి, పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఏ కులంలో పుట్టాలి, డాక్టర్ కావాలంటే ఏ కులపొడై ఉండాలి, పలానా కులంలో ఉడితేనే తోపు లాయర్ అవుతారా, బిజినెస్ చేయాలంటే పైసలు ఉండన్నా లేకుంటే కులం కావన్నా. నేను ఇట్లా అడుగుతాంటే కోపం వస్తుందిలే. హౌ కులంతో సంబంధం ఏంది అంటురులే. మరి గీ ముచ్చట చూడుర్రి.
ఏ కాలంలో ఉన్నాంరా నాయన నెరి గింతధ్వానం తయారయ్యిండ్రు. మెదక్ జిల్లా గౌతోజిగూడెం లాగిలతోటి ఎవరు మాట్లాడద్దు, ఏ పనికి వీల్వద్దు, సరుకు సౌదాలు అమ్మొద్దని కుల పెద్దలు ఊరి పెద్దలు పెద్దరాయిల లెవెల్లో తీర్పు చెప్పి తీర్మానం కాగితం రాసి సంతకాలు పెట్టిండ్రు. మీరు గ్రామంలో తిరగొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడితే 5,000 జరిమానా, 25 చెప్పు దెబ్బలు, మళ్ళా కుమ్మరోళ్ళు కుండియద్దు. మరి గంత తప్పేం చేసిరంటే మేము చదువుకున్నాము, జాబులు చేస్తున్నాము, డప్పు కొట్టము అన్నారు. గంతే మీ తాతలు కొట్టిండ్రు, మీ అయ్య కొట్టిండు, ఇప్పుడు మీరు కూడా కొట్టవలసిందేనని 6-7 ఏళ్ల సంధి సతాయిస్తున్నారట అన్నదమ్ములను. ఓయూలో ఎంకామ్ చదువుకున్నాను, తమ్ముడు జేఎన్టీలో ఎంఎస్సి చేశాడు. జాబ్ చేయొద్దు, మీరు ఊర్లో ఉండాలి, కొట్టాలి, మీరు మంచి తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు. నీ కొడుకులు దొరలా పటేన్లా చదివిపిస్తే ఓన్ గురించి చదువుకోండు బూత్ మాటలు వాడల్లే చెప్పలే నీ తరం మాటలు. వెనకటికెళ్ళి వస్తున్నది కాబట్టి కొందరు ఇండ్ల కాడ మంచి చెడ్డల కీలే డప్పు కొట్టాలనేది కట్టాడి. మా కీలు కాదు, జాబ్ చేసే కాడ లీవ్ దొరకదని ఎంత చెప్పినా కాదు కక్కసమని అందరు కలిసి వెళ్ళేస్తే ఏగలేక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఫస్ట్ పట్టించుకోలేదట. పాప ఆ రోజు ఏడ్చుకుంటూ వచ్చింది స్కూల్ నుంచి, మమ్మీ నా దగ్గర ఎవరు కూర్చుంటలేరు, ఎవరు మాట్లాడనిస్తలేరు నన్ను అని. అట్లా అని చెప్పేసి స్కూల్ కూడా బంద్ చేయించినాం. మీరు మాకు చెప్పుల కింద లెక్కనే ఇప్పటికీ మాకు పని చేయాలని చెప్పేసి అన్నారు. ఇక లాభం లేదని అన్న సీదా హైకోర్టుకు పోయిండు. ఈ రోజులలో గింత ఘోరం ఉంటుందా అని కోర్టు గరం అయ్యి వేలేసిన వాళ్ళని అరెస్ట్ చేసి దళిత కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వాలని ఆర్డర్ వేసింది పోలీసులకు. అగో గప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి ఊరోళ్ళతోటి మీటింగ్ పెట్టిరు, ఇట్లా చేసుడు తప్పని. అతనే 19 మంది మీద SC ST అట్రాసిటీ కేసులు అయినాయి. అయినా డప్పు ఇల్లే కొట్టాలనేముంది, ఎరటోళ్ళు కొడితే మోగదా? పైసలు ఇస్తే డప్పేంది, బొంబాటు బ్యాండే వస్తుంది, అది కూడా చాలదంటే డీజే కూడా దిగుతుంది. అంటే దళితులు ఎల్లకాలం అదే పని చేయాలి కానీ చదువుకొని జాబులు చేస్తామంటే కొందరికి కళ్ళు మండుతున్నాయి అన్నట్టు. ఊకే చికెన్ మటన్ ఏం తింటాం అనుకునేటోళ్ళు ఐతారం పూట చేపలు తెచ్చుకుంటారు. మార్కెట్కి పోయి 100-150 పెడితే మంచిగా కిలో చేపలు వస్తాయి. ఇక పొలుసులు గిలుసులు లేకుండా రాకి తోకలు ఈకలు కత్తిరించి రౌండ్గా కట్ చేయమంటే రౌండ్గా, ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసి కవర్లు వేసి ఇస్తారు. ఇక ఇంటికి తీసుకుపోతే మా అక్కలు మంచిగా పులుసు పెడితే కుమ్ముడు గుమ్ముతారు. ఇక ముచ్చటేందంటే దొరికించుకుంటానికి ఇల్లు పుణుకులాలుడు పట్టుకోరి చూద్దామని అవి జారకునుడు. హగో గీ అన్న అయితే దీనెమ్మటే పడ్డాడు పో. గీ అక్క కవర్లకు అమ్ముదామని చూస్తా అంటే ఒక్కటే ఉరుకుతుంది శాప. హీడ ఓ గన్న సంచి పట్టుకుంటే ఇంకో గన్న దొరకబట్టి సంచిలేస్తున్నాడు. మంచిగా చూడుర్రి, వీళ్ళు చేపలు పట్టేది షెర్ల కాదు, వరద కొట్టుకొచ్చినాయి కాదు. మహబాద్ జిల్లా మరిపేడ కాడ చేపల లోడుతో వస్తున్న వ్యాన్ బోల్తా పడితే గీ తీర్లు ఎగబడ్డారు. హగో ఎగురుకుంటా రోడ్డు మీదకి ఎట్లా పోతున్నాయో అన్ని సుత కొర్రమట్టలే ఉన్నట్టున్నాయి. మోదాలు వెనక ముందు ఆడిరు గాని హాటెనక ఓగలెనుకోగలు తల్లుగుడు తలిగే వరకు ఒక్క శాప సుత లేకుండా పొతం పెట్టిర్రు. హరే టక్కరైన డ్రైవర్కు ఏమన్నా అయిందాని సుత పట్టించుకునుడే లేదు. కౌస్ అంటే కోసుకునుడేనాయే. ఇలా ఊరంతా చేపల కూర వండుకోవచ్చు పో. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.